నైరుతికి బ్రేక్ పెరిగిన హీట్ అట. రిస్క్ చేసి డబ్బులు కోల్పోలేమని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. భారత విద్యార్థులకు ట్రంప్ చుక్కలు, ఆంక్షల పేరిట కత్తి, ఒత్తిడిలో పిల్లలు, భారీగా తగ్గనున్న ఎన్రోల్మెంట్లు, దాచిన డబ్బులను పోగొట్టుకోలేం విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. రైతులపై హత్యాయత్నం కేసులు 40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండ్, జిల్లా జైలుకు తరలింపు. రాజోలిలో పోలీస్ రాజ్, భయం గుప్పిట్లో ధనవాడ జనం. మమ్మల్నే కొట్టి మా వాళ్ళపైనే కేసులు పెట్టారని చెప్పారంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టే అరెస్టు, రాత్రంతా పోలీస్ స్టేషన్లు మార్చి చిత్రహింసలు పెట్టి దారుణం. ఇథనాల్ కంపెనీ సీఈఓ ఫిర్యాదుతో రైతులపై మారణాయుధాలతో దాడి. కంపెనీ సీఈఓ స్క్రిప్ట్ పోలీసులదే, అర్ధరాత్రి గ్రామాలపై దాడులకు ప్లాను. మరో లగచర్లగా రాజోలి రణరంగం. నాడు ఫ్యాక్టరీని వద్దన్న వారే నేడు పోలీసులను మోహరించి పనులు. ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్పై కూడా కేసు నమోదు చేసిరట. చేరియాల భూములకు చెర, దళిత గిరిజనుల భూములపై సర్కార్ కన్ను. మరో 120 ఎకరాల అసైన్డ్ భూమికి ఎసరట. చేరియాల్ సంగారెడ్డి జిల్లా చేరియాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సంగారెడ్డి కలెక్టర్. పారిశ్రామిక వాడే లేని చోట భూసేకరణ, రియల్ ఎస్టేట్ కోసమేనంటున్న స్థానికులు, రైతులు ఉద్యమిస్తున్న పట్టని ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇప్పుడు ఈ అంశాన్ని చాలా సీరియస్గా నమస్తే తెలంగాణ తీసుకుంది. కాకపోతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి అంకురార్పణ చేసినోడు కేసీఆర్. ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అప్పటి నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. ఆ రోజు రైతులు వద్దంటే ఒక్క వార్త కూడా ఏలే. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. సర్వేను అడ్డుకున్న రైతులు, పోలీసులు బందోబస్తు మధ్య సర్వే. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని 4 గ్రామాల్లో సర్వేకు అడ్డుపడ్డ అన్నదాతలు. మొదట చేపట్టిన విధంగానే ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే చేయాలని రైతుల డిమాండ్. మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక బిల్లుల్లో మల్లుకు 10% కమిషన్. అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్కు ఫిర్యాదంట. కార్యకర్తలు పట్టించుకోవడం లేదని విమర్శ. రవిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అంట. 17 మంది సంతకాలతో అధిష్టానానికి లేఖ రాసినట్టు మల్లు రవి గారు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆయనకు ఆ పదవి వచ్చిందని ఆయన క్రమశిక్షణ తప్పి రూప్ టాప్ ఎక్కి ఊరేగింపుకు వస్తూ ఉన్నాడు. ఆయనట బిల్లులలో 10% కమిషన్ తీసుకుంటున్నట్టు ఆయన. ఇక సర్దార్ మరణమే మాగంటిని కలిచివేసింది. ఫసీయుద్దీన్కు రఘునందన్ రావు మద్దతు ఇవ్వడం చూసి ఆవేదనకు గురయ్యారు. అచ్చా 48 గంటల పాటు అబ్జర్వేషన్లో గోపీనాథ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోశ్రవణ్ వెల్లడి. ఏఐజీలో హరీష్ రావుతో కలిసి ఆరోగ్యంపై ఆరా తీసిరట. ఇక ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థత, ఛాతీ నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్ ఏఐజీకి తరలింపు, వెంటిలేటర్పై చికిత్స. ఇక్కడ హరీష్ రావు ఫోటో వేయలేసుడు, హరీష్ రావు ఫోటో వేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐజీలో హరీష్తో కలిసి ఆరోగ్యంపై ఆరా తీసింటే దాసో శ్రవణ్కు ప్రయారిటీ ఇచ్చారు. కేటీఆర్ వచ్చేదాకా ఎవరిని కేటీఆర్ రావాలి, ఆయన పరామర్శించి ఆయనే దగ్గర ఆయన రాక కోసం వెయిటింగ్. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఘటన. సుధాకర్ది ఏపీలోని ఏలూరు జిల్లా. ఆయనపై 50 లక్షల రివార్డ్ అంటూ ఒక వార్త. ఇక కేటీ రామారావు గారు వాడికి అమెరికాకు పోయిండు కదా. అమెరికాకు పోతే ఆడ ఏం జరిగిందంటే ఆ హోటల్ అంతా పెంట చేస్తే బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళగొట్టారట. బయటికి వెళ్ళగొట్టి ఇందిరమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు? కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు, ఎమ్మెల్యే మనుషులకే ఇండ్లు మంజూరు అవుతాయి. అవి ఎమ్మెల్యే కోటా, సర్కారుకు సంబంధం లేదు. ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు. అధికారులమే అయినా మాకు సంబంధం లేదు. హౌసింగ్ పీడీ ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అవుతా ఉందట. ఇది వాస్తవమే, ఇట్లనే జరుగుతుంది. ఇది జరుగుతుంది వాస్తవమే. కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవరికైనా ఇచ్చిరా? ఏమని ఇచ్చేది ఉంటే బనకచర్ల ప్రాజెక్టు అనవసరం, రైతులకు ఎలాంటి మేలు జరగదు. ప్రాజెక్టు వెనుక ఎన్డీఏ సర్కార్ కుట్ర, కమిషన్ల కోసమే తెరపైకి తెచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను వదిలేసి బనకచర్లపైనే దృష్టి ఎందుకు? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఒక్క డిఏనే ఉద్యోగులు ఉసూరుమన్నారట. ఇంకోటి 6 నెలల తర్వాత అట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. హరీష్ రావు గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన, హరీష్ రావు ఏ శాఖను పట్టుకుంటే ఆ శాఖ నాశనమైంది చూడుర్రి. అటు ఏది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, మొత్తం నీటిపారుదల రంగం అంతా సత్యనాశనం చేసిండు. ఇటు ఆర్థిక శాఖ తీసుకొని ఆర్థిక వ్యవస్థ 7-8 లక్షల కోట్ల అప్పులలో పోయి అట్ల కొంపలాడు. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఏ శాఖలో అడుగుపెట్టినా ఆ శాఖ భస్మం, ఇంకోటి ఏం లేదుగా. ఇక్కడ పిఆర్సీ ఊసు లేదు, ఇచ్చింది మొక్కుబడి డిఎన్ఏ. కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అవుతా ఉన్నాడట. మీరు ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళకు అడగోలుగా జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు అని అన్నో లేళ్ళు. ఆ తర్వాత వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళ సొంటెండ పెట్టి 40 మంది చచ్చిపోయడానికి కారణం మీరు ఈ కుటుంబం కాదా? ఎన్ని డిఏలు, ఎన్ని బకాయిలు, ఇవాళ పెండింగ్ లో ఉన్న డిఏలు ఎవరు పెట్టిపోయినాయి? అవి పెండింగ్ మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరే పెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే. నిన్న ఓ కాలేజీలో
ఆయన ఫీజు బియాన్ రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు కాబట్టి నేను పిల్లలకు వాళ్ళ సర్టిఫికెట్ అని పెట్టిండు. నేనన్నా ఏమైంది బాయ్సాప్ అంటే నేను ఇలా సర్టిఫికేట్లు ఇస్తా కానీ నాకు సర్కారు దగ్గర పైసలు ఇప్పిస్తావా అని ఆయన అంటాడు. ఇవ్వాలి కదా మరి సర్కారు. మీరు చేసిపోయిన పెంట అంతా ఇది గడగట్టేందుకు ఇంకెన్నేళ్ళు పడుతుందో హరీష్ రావు గారు. మళ్ళీ మీ వాసన కూడా కాంతలేదు ఇక తెలంగాణ. మీ వాసన మీ జోలి కూడా వద్దిగా. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల 700 కోట్ల బిల్లుల చెల్లింపు 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ విస్తరణ క్యాబినెట్ నిర్ణయాలు. ఉసూరు డీజీపీపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. రాజేంద్ర నగర్ పిఎస్లో యువకుడి మరణంపై నోటీసులు జారీ చేసిందట. ఇక ఇంతే కదా ఈమె బాధ ఇది.